సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 3000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 45,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి జూలై 26 అంటే మనకి రేపటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 24 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 3,588 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3,406 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 182 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేని మీకు 21,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి రేషన్ అలవెన్సెస్తో పాటుగా మెడికల్ అసిస్టెన్స్, ఫ్రీ అకామిడేషన్తో పాటు లీవ్, ట్రావెల్ కన్సెషన్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 45,000కి పైగా శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక కాబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కోజీ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లో మీకు అక్కడ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంపు ఆపరేటర్, అప్హోల్స్టర్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి నార్మల్గా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా సంబంధిత ట్రేడ్స్లలో ఐటీఐ అనేటువంటి దాన్ని ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకి ఆడడం జరుగుతుంది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 165 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ మీరు 155 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 80 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి
హైట్ కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ మీరు 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 5 కిలోమీటర్స్ వరకు కూడా మనకి రేస్ అనేది ఉంటుంది. 24 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. 8 మినిట్స్ 30 సెకండ్స్‌లో అయితే ఇక రేస్ అనేది కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక ఓన్లీ 3 స్టేజెస్‌లో ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌తో పాటుగా ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పీఎస్టీతో పాటుగా పీఈటీని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫేజ్ 2లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గనక జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఎనలాటికల్ యాప్టిట్యూడ్‌తో పాటుగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటుగా పోస్ట్‌ని బట్టి ట్రేడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్‌గా మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.